షిర్డీ ఫుల్ టూర్ ప్లాన్ అండి. రూమ్స్ వచ్చి పర్ డేకి 250 రూపీస్. తర్వాత భోజనాలు వచ్చి భోజనం కూడా అన్నదాన సత్రం. మన దర్శనానికి వెళ్ళేటప్పుడే వాళ్ళు కూపన్ అది ఇస్తారు. భోజనం అయితే చాలా బాగుందండి. రోటీస్ ఇస్తారు, రైస్, దాల్, శనగల కర్రీ ఇస్తారండి. భోజనం అయితే సేమ్ మన ఇంటి దగ్గర భోజనం లాగే ఉంది. చాలా బాగుంది భోజనం అయితే. తర్వాత సిట్టింగ్ కూడా మన సేమ్ తిరుపతి ఎంత అయితే సిట్టింగ్ ఉందో సేమ్ అంతే సిట్టింగ్ ఉందండి. చాలా పెద్ద స్పేస్ ఉంది, కానీ చాలా ఫ్రీగా ఉంది. చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది షిరిడి అంతా కూడా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎక్కడికి వెళ్ళినా నీట్నెస్ అనేది ఉందండి, చాలా బాగుంది. తర్వాత వచ్చి మన దర్శనం అయిపోయిన తర్వాత 2 రకాల టూర్స్ ఉన్నాయండి. ఒకటేమో ఎల్లోరా కేవ్స్ వైపు ఒక టూర్ ఉంది, అది ఒక రోజు పడుతుంది. ఒకటేమో నాసిక్ వైపు వెళ్ళే టూర్ ఉందండి, అది ఒక రోజు పడుతుంది. తర్వాత టిఫిన్ మార్నింగ్ 20 అన్ని తీసండి. పూరి సబ్జీ ఓకే. ఇదైతే భక్త సాయి నివాసులోనండి. టీ 2 రూపాయలు, కాఫీ 3 రూపాయలు, వాటర్ బాటిల్ 10 రూపాయలు. ఈ ప్లేస్ వచ్చి శని సింగపూర్ అండి. ఇక్కడ నార్మల్గా బయట మనం నూనె పోయచ్చు, కానీ స్పెషల్గా శివలింగం మీద పోయడానికి 500 రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఎల్లోరా దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది ఆంజనేయ స్వామి ఎక్కడో పుట్టారు అని చెప్తున్నారు. ఇది వచ్చి ఎల్లోరా కేవ్స్ గృహలు అండి. ఇవి ఔరంగజేబు అప్పట్లో ఈ కోటనంతా నాశనం చేద్దామని చాలా వరకు ట్రై చేశారంటండి, కానీ కొన్ని వరకు నాశనం చేశారు. కానీ మిగతా వాళ్ళు చేయలేక చాలా వరకు వదిలేశారండి. ఈ కోట చాలా దూరం ఉంటుందండి. దీన్ని చూడాలంటేనే మ్యాక్సిమం ఒక హాఫ్ డే పడుతుంది మనం నడుచుకుంటూ చూస్తే. వెహికల్ ఉంటాయి, ఎలక్ట్రికల్ వెహికల్ అయితే 2 అవర్స్ పడుతుందండి. చాలా బాగున్నది. ఇది ఛత్రపతి శివాజీ గారు నిర్మించిన కోట అండి ఇది, కానీ చాలా చూడదగ్గది.
ఇది వచ్చి ఔరంగాబాద్లోని ఔరంగజేబు నిర్మించిన మినీ తాజ్మహల్ అండి. ఇది వారి భార్యకి గుర్తుగా నిర్మించుకున్నారు. ఇది కూడా సేమ్ మన ఢిల్లీలో ఢిల్లీ దగ్గర ఉన్న సేమ్ తాజ్మహల్ లాగే ఇది కూడా సేమ్ ఉంటుందండి. ఇందులో లోపల వచ్చి వాళ్ళ భార్య గారి సమాధి ఉంటుంది. ఇక్కడ మనం ఎవరైనా కాయిన్స్ డబ్బులు కూడా వేస్తున్నారండి లోపల. ఇది కూడా చూడదగ్గ ప్లేస్. फोटो थी और फोटो न काला कितना ఇంకా ఎక్కడ ఏంటిది సాధన సమాధి